స్టెప్ నంబర్ 3 మనం ఒక సిరీస్ చేస్తున్నాం కదా రిగార్డింగ్ హౌ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్. సో స్టెప్ నంబర్ 3 ఏంటి అంటే ఫిజికల్ అండ్ మెంటల్ ఎగ్జాషన్. ఫిజికల్ గా యూ హ్యావ్ టు ఎంగేజ్ ఇన్ ఎనీ యాక్టివిటీ, బీట్ యోగా, ఎక్సర్సైజ్, జిమ్, రన్నింగ్, స్విమ్మింగ్, ఏదైనా సరే, ప్లే స్పోర్ట్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్, వాట్ ఎవర్. And if nothing works, just dance it out. Maybe if you like dancing, exhaust అయిపోవాలి. By the time you go to bed, you must feel like ఇంకేది ఆలోచించడానికి కెపాసిటీ ఉండకూడదు, అంతలాగా యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ ఫిజికల్ ఎనర్జీస్, ఎగ్జాస్ట్ చేసేసుకోవాలి. మైండ్కి వెళ్ళే థాట్స్ కూడా ఎనర్జీ ఫార్మ్సే. సో ఇక్కడ ఎనర్జీ అంతా మీరు ఆల్రెడీ ఎగ్జాస్ట్ చేసేస్తే మైండ్కి అంత కెపాసిటీ ఉండదు టు క్రియేట్ మోర్ థాట్స్ అండ్ హర్ట్ యూ. ఫిజికల్ గా గెట్ ఎగ్జాస్టెడ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. మెంటల్ గా క్రియేటివ్ యాక్టివిటీస్ చేయడానికి ట్రై చేయండి. చిన్నప్పటి నుంచి మీరు చేయండి. హాబీస్ కొత్తవి ఇన్కల్కేట్ చేసుకోండి. పిక్ అ బుక్, ఏదైనా బుక్ మీరు చదవాలి అని అనుకుంటే రీడ్ ఏ బుక్, ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోండి, ఎంగేజ్ అవ్వండి. మేబీ కుకింగ్ విల్ హెల్ప్ ఫర్ సమ్ పీపుల్. ట్రై ఇట్ అవుట్. మీకు ఏది చేయాలనిపిస్తుంది, మ్యూజిక్, కొత్త పాటలు నేర్చుకోవడం, ఏదైనా క్లాసెస్ జాయిన్ అవ్వడం, పాటరీ. ChatGPTని అడిగితే మీకు 110 యాక్టివిటీస్ చెప్తుంది, కొత్త హాబీస్ ఏవి పిక్ చేయొచ్చు అని చెప్పి. వాటన్నిటిలో ఎంగేజ్ అవ్వండి. సో దట్ ద పర్సన్ యు ఆర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. పాత పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడు ఎవరనేది కూడా మీరు మర్చిపోతారు. పర్సన్ దట్ యు వర్ బిఫోర్ మీరు రికగ్నైజ్ చేసుకోలేరు వెన్ యూ ఆర్ బికమింగ్ ఓల్డ్ న్యూ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ట్రై యాజ్ మెనీ యాక్టివిటీస్ యాజ్ యూ కెన్ అండ్ ఎంగేజ్ ఇన్ ప్రొఫౌండ్ వేస్. అంటే ఆ మూమెంట్ కి సరెండర్ అయిపోయి యాక్టివిటీస్ లో ఫుల్ ఇన్వాల్వ్మెంట్ తో ఎంగేజ్ అవ్వండి. దట్స్ స్టెప్ 3 ఫర్ యూ. స్టెప్ 4 ఇన్ అనదర్ వీడియో.